భాగంగానే తను కూడా రాజకీయాలకు చేస్తుంది, ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? వినండి వినండి సురేష్ గారు, అడిగారు క్వశ్చన్, మీ క్వశ్చన్ అడిగి నాకు అర్థమైంది. ఎందుకు ఆ రోజు విజయమ్మ రావాల్సింది వచ్చింది, ఎందుకు షర్మిలమ్మ రావాల్సింది ఎందుకు రావాల్సింది వచ్చింది? ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ బంధించేసింది. ఎక్కడ వీళ్ళు అడుగు ముందుకేయకూడదు. ఏదంటే చంద్రబాబు నాయుడికి శాశ్వతమైన శత్రువు రాజశేఖర రెడ్డి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏడ రాజశేఖర రెడ్డికి ముద్ర పడిపోతుందో కాంగ్రెస్ పార్టీ ముద్ర రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్ వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు కుట్రపూరితంగా వాళ్ళని ఏదైతే అటాక్ చేయడం జరిగిందో, ఆ సందర్భంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవాల్సి వచ్చిందో, ఆ జైలుకు పోయినప్పుడు వాళ్ళ అన్నని కాపాడడానికి, ఆ కుటుంబాన్ని కాపాడడానికి తల్లి చెల్లి తిరిగింది. అది జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, ఎవరైనా చేస్తారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే బయట వచ్చిన తర్వాత, రాజకీయాలు నడిపిన తర్వాత, వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు చరిత్రలో ఎక్కడా కానీ రాజకీయాలు లేరు మహిళలు. అలాంటప్పుడు వాళ్ళు ఇంటికి కమిటీ, ఇంటికే ఒక ఉండండి, బయట రాజకీయాలు మేము చూసుకుంటామనే టైప్ లో ఉండడం జరిగింది. దాన్ని వీళ్ళు మహిళలను కూడా తీసుకొని వచ్చి షర్మిలమ్మను రెచ్చగొట్టడము, అదేవిధంగా గతంలో విజయవివేకానంద రెడ్డిని రెచ్చగొట్టడము, వాళ్ళకి యాంటీగా పెట్టడము, ఇవన్నీ చూసాం. మరి చంద్రబాబు నాయుడు కూడా వెన్నుపోటు పొడిచి పాదాల కాడుండి మామకు వెన్నుపోటు పొడి తెలుసుకోవచ్చు. ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల్లో కూడా అక్కడ దోషి చేస్తారు, మీరేమంటారు? దాన్ని ప్రశ్నించలేదే బాలకొండయ్య గారు, చంద్రబాబు నాయుడు ప్రశ్నించరా? ఒక విషయం వేణుగోపాల్ గారు మీ దగ్గరకు వస్తా. గురుమూర్తి గారు, బాలకొండయ్య గారు గురుమూర్తి గారు, బాలకొండ గారు మీ దగ్గరకు వస్తారు. వేణుగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉంది వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. 5 ఏళ్ల పరిపాలన మీరు ఎలా ఉందో చెప్తారుగా, ఉద్యమకారులుగా, జేఏసీలుగా ప్రతిపక్ష పార్టీ విమర్శించాలి చెప్పండి. ప్రతిపక్ష పార్టీ కంటే మీరు బాగా చేస్తారనే కదా మిమ్మల్ని నెత్తినెక్కించుకుంది. ఇప్పుడు ఎవరు విమర్శించాలి? బాలకోటయ్య అధికార పార్టీని విమర్శించాలా, ప్రతిపక్ష పార్టీని విమర్శించాలా? మీరు చెప్పండి. అన్ని తెలుసు రాష్ట్రంలో అందరికీ. కాదండి, ఉద్యమకారులు కానీ రాష్ట్రం పడుతున్న బాధల గురించి చెప్తారు, అధికార పార్టీల గురించి మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నది మీరు కాబట్టి. షర్మిలా గారివి ఆమె కావాలంటే సీఎం అయిపోవాలని ఉంటుంది. సీఎం అయిపోతుందా? మీరు ఒక మాట అన్నారు కదా, వివేకానంద రెడ్డి గారు పోటీ చేస్తే ఏమైంది అని అన్నారు కదా. రేపు షర్మిలా గారు పోటీ చేసినా అదే అవుతుంది చెప్పకనే చెప్పారు కదా నమ్మకర్తంగా. వివేకానంద రెడ్డి గారు పోటీ చేస్తే ఏమయ్యిందో షర్మిలా గారు పోటీ చేస్తే అదే అవుతుందని మీరు అన్నారు. అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? చేస్తారా? ఏం చేస్తారండి? ఆమె స్వతంత్ర భావాలతో పార్టీ పెట్టుకుంది, వద్దంటానికి మీరెవరు, నేనెవరు? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన వ్యక్తి ఆ రాజన్న బిడ్డ కాదా? ఆ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదా? అంటే మీరు చేస్తే రాజకీయాలా, ఇతరులు చేస్తే రాజకీయాలు కావా? కష్ట నష్టాలు భరించాలి. సురేష్ గారు భరాయిస్తుందండి. ఒక మాట గురుమూర్తి గారు, ఇప్పుడు వేణుగోపాల్ గారు ఎండుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని మాట్లాడుతాం. దురదృష్టం అన్నమాట. ఎందుకంటే ఆ రోజున లక్ష్మీ పర్వత అనే ఆవిడ వచ్చి ఆవిడ యొక్క పరిపాలనలో ఆవిడ కలగజేసుకోవటం, ప్రజాస్వామ్యం లోపించటం, ముఖ్యంగా యావత్ పార్టీ అంతా కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి వెనకాలకు వచ్చింది. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు ఏదైతే గౌరవనీయులు, ఆ కుటుంబం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ పార్టీని కాపాడుకున్నాం. అంతే. ఆ రోజున బుద్ధి జ్ఞానం లేనివాళ్ళు, కామన్ సెన్స్ లేనివాళ్ళు ఇంకా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎన్నుకోటని మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, ఎన్టీ రామారావు గారి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆయనదైన మార్పుతో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంటే ఏంటండి? ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారికి బంగారం వంటి భవిష్యత్తు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఆ పార్టీని కాదని కేవలం ముఖ్యమంత్రి కోసం కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. తండ్రి శవం పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి కోసం సంతకాలు చేసినటువంటి వ్యక్తి తర్వాత అనేక సంవత్సరాలుగా ఇవాళ ఈ పార్టీని ఎన్టీ రామారావు గారి పేరుతో నడుస్తా ఉంది. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, పార్టీలు నడపడం కోసం ఇంకా అవివేకంగా మాట్లాడుతున్నారు. ఎవరండి వెన్నుపోటుతారని చెప్పండి? నిజమైన వెన్నుపోటుతారని ఎవరు? నిజమైన అవినీతి పరుడు ఎవరు? ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి.
తండ్రికి అంత భవిష్యత్తు ఇస్తే ఆ పార్టీని నాశనం చేసి ఆ పార్టీని కాదనుకుని తండ్రి శవం దగ్గర సంతకాలు పెట్టించుకుని ఇవాళ ఇంకా వేణుగోపాల్ గారు పెద్ద నీతి సూత్రాలు చెబుతున్నాడు. మరి ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు తల్లిని చెల్లిని ఎందుకు ఉపయోగించుకున్నాడు? జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆ రోజున ఆవిడ మాట్లాడింది. ఇవాళ ఎందుకు చేదైపోయింది ఆ బాణం? ఎందుకు పక్కన తరివేశారు? ఇవాళ బాబాయ్ చనిపోతే బాబాయ్ హత్య కేసుని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసు చంద్రబాబు నాయుడు గారు చేశారు, నారాయణ రక్త చరిత్ర అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు అయితే సొంత బాబాయ్ కేసుని ఒక రోజునే మాట్లాడే దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదా? ఈ కేసుని చేర్చాల్సినటువంటి బాధ్యత లేదా? ఒక దళిత యువకుడు కోడికత్తి కేసు అని చెప్పి ఇవాళ 5 సంవత్సరాలుగా జైల్లో పెట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎస్సీల గురించి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇవాళ ఎస్సీ బీసీల్ని శవాల పునాదుల మీద ఇవాళ మద్యం అమ్మి వాళ్ళని చంపేసి ఆ పునాదుల మీద వ్యాపార సామ్రాజ్య నిర్మాణం చేసుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎస్సీలు బీసీలు మైనారిటీలు అందరూ కూడా రేపు ఎన్నికల్లో చెబుతారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా 160 సీట్లు తెలుగుదేశం జనసేన గెలవబోతా ఉన్నాం. పులివెందుల్లో కూడా మేము గెలవబోతున్నా ఛాలెంజ్ చేసి చెబుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి కూడా లేదు. ఇవాళ ఎన్ని మాటలు మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని కాపాడినటువంటి వ్యక్తి, ఎంతో మందికి భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తి, ఎస్సీ బీసీల్లో ఎంతో మందిని ఆనాడు పార్లమెంట్ లో జిఎంసీ బాలయోగి గారిని ఒక దళిత వ్యక్తిని స్పీకర్ గా చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఆయన పార్టీని కాపాడగలడు కాబట్టి ఇవాళ ఎస్సీ ఒక దళితుడిని ఆ పీఠంలో కూర్చోబెట్టాం. ఒక ప్రతిభా భారతి, ఒక ఎర్ర నాయుడు గారు ఎంతో మంది మైనారిటీ ఎస్సీల్ని ఇవాళ ఈ పార్టీ కర్మాగారం అనమాట. తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం, ఎంతో మంది ఈ పార్టీ నుంచి వెళ్ళి బయట పార్టీలో కూడా ముఖ్యమంత్రులు అయినటువంటి చరిత్ర ఇవాళ మనం చూసాం. పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళారు. అది మేము గర్వంగా చెప్పుకుంటాం. అది చంద్రబాబు నాయుడు గారి ఎన్టీఆర్ గారి యొక్క విశ్వవిద్యాలయం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేగాని ఇవాళకి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత వెన్నుపోటాన్ని మాట్లాడితే అది అవివేకం అవుతుంది. జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడారు.